రేడియో విష్ణు 90.4 శ్రోతలకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని. ఈరోజు అనగా ఫిబ్రవరి 21వ తేదీ ప్రపంచ మాతృభాషా దినోత్సవం. మన మాతృభాష తెలుగు, తీయనైన భాష, తేనెలూరు భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని గణుతికెక్కిన భాష. ప్రాచీన ఆధునిక కవులెందరో తెలుగు భాషామ తల్లికి మెరుగులు దిద్ది సాహిత్య వ్యవసాయం చేసి భాషను సుసంపన్నం చేశారు. ఈ సందర్భంగా నేను ఆంధ్రుల వైభవాన్ని వివరిస్తాను. తెలుగువారి వైభవం ఆహారంలో, ఆహార్యంలో, ఆత్మస్థైర్యంలో, ఆత్మాభిమానంలో, ఆచరణలో, ఆలోచనలలో, చివరికి అద్వైతంలో కూడా విశిష్టంగా ప్రవర్తించి అందరి మన్ననలు అంది అందనంత ఎత్తుకు ఎదిగిన వారు మన తెలుగువారు. మన గోదావరి జిల్లాల వారికి పెట్టి చంపేస్తారు అనే నానుడు ఉంది. తెలుగువారిని బ్రతకడానికి తింటున్నామా, తినడానికి బ్రతుకుతున్నామా అని ప్రశ్నిస్తే వెధవజన్మ, తినడానికి కాకపోతే బ్రతకడం ఎందుకు అన్నట్లు మన వారి ఆహార అభిరుచులు కనిపిస్తాయి. ఆంగ్లేయులు మన బూరిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ పూర్ణం బూరి లోపలికి ఎలా వచ్చింది చెప్పమా అన్నారు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ప్రశ్నించారు. అది మన తెలుగువారి ప్రతిభ. గారెకు చిల్లు పెట్టడంలోనే మన తెలుగింటి ఆడబడుచుల ప్రజ్ఞ కనబడుతుంది. చిల్లు లేకపోతే మరి కాస్త పిండి ఖర్చు అవుతుంది. చిల్లుంటే నూనెలో చుట్టూ వేగుతుంది. ఇది వారి సునిశ్చిత దృష్టి. వీరితో ఏ సైంటిస్టు సరిపోడని చెప్పాలి. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మన తెలుగువారి అభిరుచి భిన్నం. ఆవకాయ, గోంగూర తెలుగువారి పేటెంట్ అని చెప్పాలి. గోంగూరకి ఆంధ్రమాత అనే పేరు కూడా వచ్చింది. అరిసెలు, బూరెలు, గారెలు, పూతరేకులు, సున్నుండలు ఒకటేమిటి, అన్ని ఆంధ్ర నారీమణుల ఆలోచనల నుండి ఉద్భవించినవే. ఉత్తరాది రాష్ట్రాల వారికి ఏదో కడుపు నింపడానికి మాత్రమే భోజనం అన్నట్లుంటాయి వారి వంటలు. ఇక ఇతర దేశాల సంగతి వేరే చెప్పాలా. తెలుగువారికి అలా కాదు. ఒక్క ఆవకాయ తీసుకుంటే బెల్లపావకాయ, మెంతావకాయ, పెసరావకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఆవపిండి ఆవకాయ, శనగల ఆవకాయ, నువ్వుపప్పు ఆవకాయ, దోస ఆవకాయ, ఈ మధ్య చింతకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, చిక్కుడు, చివరకు మాంసాహార ఆవకాయలు కూడా తయారు చేసేస్తున్నారు. ఆంధ్రుల చారు అనే పదార్థం కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తం అయింది. ఒక ఆయన భోజనం వడ్డనలో చారుగా 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 అని అరిచాడట. ఎందుకయ్యా అరుస్తావంటే, చారుగా అంటే అందంగా, రుచిగా, చారు అనే పదార్థాన్ని కాచారుగా అన్నాడట అభినందన పూర్వకంగా. ఒక కూర ఎలా ఉండాలో మన తెలుగు వనితలకి తెలిసినంత ఇతరులకు తెలియదనే చెప్పాలి. కందా బచ్చలి, పనసపొట్టు, కొబ్బరి మామిడి పచ్చడి, కొబ్బరి చింతకాయ పచ్చడి ఇలాంటి కాంబినేషన్లు మనవారికే చెల్లింది. పెరుగన్నం, ఆవకాయ, బూర్లు, పులిహోర బొబ్బట్లు, పులిహోర చక్రబొంగలి, పూతరేకులు, సున్నుండలు, ఈ జంట వంటలు మన తెలుగింటి ఆదర్శ దంపతుల వల్లే దర్శనమిస్తాయి. ఇక పొడుల మాటకు వస్తే నువ్వుల పొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి, కందిపొడి, కారప్పొడి, కరివేపాకు పొడి, మిరియాల పొడి, సొంటి పొడి, వాముకారం, ఇలా ఎన్నని. ఇవన్నీ వంటింటి ఔషధాలు. మన తెలుగు గృహిణులు వంటింటి వైద్యులే అని చెప్పాలి. వంకాయ విషయానికి వస్తే వార్తాకం, కోమలం, పథ్యం అన్నారు పెద్దలు. వార్తాకం అంటే వంకాయ సంస్కృతంలో, కోమలం అంటే లేత వంకాయ పథ్యానికి మంచిదట. వంకాయ కూర వండాల్సి వస్తే వంకాయ వేపుడు, గుత్తొంకాయ, వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ కాల్చి పచ్చడి, వంకాయ జీడిపప్పు కూర, వంకాయ కారం పెట్టి కూర, ఇలా 200 పైన వంకాయ కూరలు ఉన్నాయట. తెలుగు నేల 4 చెరుగులా కొన్ని వంటకాలకు ప్రసిద్ధి చెందిన గ్రామాలు చూస్తే పాలకొల్లు పాలకోవా, బందర్ లడ్డు, కాకినాడ కాజా, ఆత్రేయపురం మామిడి తాండ్ర, మంచిలి పూతరేకులు, కాకినాడలోని సుబ్బయ్య హోటల్ తెలుగువారి భోజనానికి నిలువెత్తు నిదర్శనం. జిహోకో రుచి, పురికో బుద్ధి. నాలుకను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. భోజనం వడ్డంలో ఒక ఆయన అప్పడాలు కావాలా, వడియాలు కావాలా అని అడిగాడట. పంక్తిలో కూర్చున్న కవిగారు అప్పటి ప్లస్ ఆలు ఎందుకులే, వడి ప్లస్ ఆలు అంటే చురుకైన స్త్రీ కావాలని చమత్కరించాడట. ఇదంతా తెలుగువారి భోజన పురాణం, ఆహార అభిరుచులు. ఇక ఆహార్యానికి వస్తే తెలుగువారి పంచికట్టు, నిలువుబొట్టు, అడ్డబొట్టు, ఆడవారి మడికట్టు చీర, వాసిన కట్టు కట్టి నిడివాలిక కస్తూరి బొట్టు పెట్టి అని ప్రబంధ కవులు వర్ణించారు. పట్టుపంచెలు, పట్టు చీరలు, పట్టులంగాలు, పట్టుపరికిణీలు తెలుగువారి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో చీరలకు ధర్మవరం, పుల్లేటుకుర్రు, కంచి, ఆరణి, చేనేత వస్త్రాల తయారీలో మన రాష్ట్రం అగ్రగామిని చెప్పవచ్చు. ధైర్య స్థైర్యాలకు అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, కోడి రామ్మూర్తి, పొట్టి శ్రీరాములు ఎందరెందరో సమరయోధులు కనబడతారు. టంగుటూరి వారి బిరుదు ఆంధ్రకేసరి. చమత్కారంగా ఆంధ్రకే సరి అన్నారట. తెలుగు పద్యం ప్రపంచ భాషల్లోనే విశిష్టమైంది. అష్టావధాన, శతావధాన, సహస్రావధానాలు మన భాషకు పెట్టని సొమ్ములు. సాహిత్యంలో
శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని స్వర్ణయుగంగా చెబుతారు. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం అనే సాహిత్య సభ నిర్వహించేవారు. దానిలో అష్టదిగ్గజ కవులు పాల్గొనేవారు. వారిలో ఒకరు ఆంధ్ర కవితా పితామహుడు అలసాని పెద్దన. ఈయన మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించారు. రాయలవారు ఒకరోజు భువన విజయ సభలో తెలుగు సంస్కృత భాషల గొప్పతనాన్ని ఆసుగా చెప్పమనగా అలసాని పెద్దన 29 పాదాలు గల ఉత్పల మాలిక చెప్పారు. రాయలు వారికి కనకాభిషేకం చేసి గండపెండేరం తొడిగారట. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఆంధ్రుల వైభవాన్ని 34 పాదాలు గల ఉత్పలమాలికలో చెప్పదలిచాను. వీణుల విందు భోజనం మీకు వండి వార్చాను. మీరందరూ విని సంతృప్తి చెందుతారని భావిస్తున్నాను. వినండి. ఆంధ్రుల వైభవం ఉత్పలమాలిక. వీరులు నాంధ్రదేశమున వేలకు వేలు జనించినారు. ఆహారము సడ్రుచుల్గలుగా అందరికన్నను భిన్నమౌనటుల్ ధీరము చూపుచున్ తెలుగు తేజము మీరగ కట్టుబొట్టులన్ వీరికి వీరి సాటియన్న వెల్గిరి భారతి ముద్దు బిడ్డలై బూరెలు పూతరేకులను బుందియు జంతిగ లప్పడాలనన్ కారపు బూంది బొబ్బటులు కజ్జిగ కాయలు పోకయుండ గోంగూరయు నావకాయ రసగుల్ల జిలేబి వేపపచ్చడుల్ గారెలు పంచదార చిలుకల్ మరి మామిడి తండ్ర జున్నులున్ కారపు పూస పాయసము కందయు బచ్చలి చెక్కిలాలు నోరూరెడు పిండి వంటలు నహో వడియాలును చల్లమిర్చి నాహారము షడ్రసాలు పులిహారయు లడ్డులు సున్నులుండలున్ సారిను పెట్టు పద్ధతికి సాటియురాగల వారలెవ్వరో పేరిన నెయ్యితో పులుసు వేయగా దోశలు జిడిపప్పుతో కూరలు వంగయున్ పనస గుమిడికాయల దప్పళంబులున్ బీరయు పొట్ల దొండయును బెండయు నానపాకు కూరలన్ వేరగు రీతి వండ నలభీముల పాకముగాదె చూడగన్ కారపు పూసలున్ మరియు కారపు బూందియు రవ్వలడ్డులున్ కారము తీపులుండ మమకారము జెర్చుచు వండి వార్చుచున్ కోరిన ఎట్టి భోజనము కూరిమి వడ్డన చేయు కాంతలున్ సారెకున్ కొసరి సాకెడు వారలు అన్నపూర్ణలే గారెలలోన కారపువి గారెలు బెల్లపు పానకంబులో గారెలు తేనెలో మునగ గారెలు పెర్గున ఆవడల్యనన్ గారెలు చిల్లుగా ఆరెలన ఖ్యాతిని పొందెను చిట్టెగారెలున్ గారెలు మునిగితేలినవిగాదట నిక్షురసంబునందునన్ గారెలు గారెలై పలు రకాలుగా నాకృతి చెందెనిచ్చటన్ బూరెలు వండుచో పెసర బూరె ప్రసాదపు బూరెయంచనన్ బూరెలు పూర్ణమంచనియు బూరెలు కొన్నియు సంగపప్పుతో బూరెలు తెలుగువారికి పూజకు ముఖ్యపు వంటకంబిటన్ కూరలు పచ్చడులు రుచిని గూర్చగా చేయు రకాలు చూడగా నారుల తెలివితేటలకు నచ్చెరు వందుడ తజ్జమెమ్మెయిన్ వీరులుగాగ భారతము వేదన తీర్చగా దేశభక్తుడు అల్లూరి ప్రకాశమున్ తెలుగులో గిలియందును ఉద్భవించగా ధీరుడు రాముడున్ తెలుగుదేశము స్వేచ్ఛకు దీక్షబూనగా వీరుల స్ఫూర్తి శాశ్వతము పేరున గూర్చగా తెలుగు జాతికిన్. ఇది 34 పాదాలు కలిగిన ఉత్పలమాలిక. ఇంకొక 2-3 పద్యాలు చదువుతాను. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డులు గోర్మిటీలు చామంతుల కంతితో మరియు మైసూరు పాకులు పాలకోవ ధీమంతులు తెలుగుదేశమున మానినులా నలభీములే కదా. మిరపకాయల బజ్జీలు నరటికాయ బజ్జి వంకాయ బజ్జీలు బ్రెడ్ బజ్జి మరియు బంగాళదుంపతో మంచి రుచిగా వండి వడ్డింతురు తెలుగు వనితలెల్లా. గుత్తొంకాయలు నావకాయలు నహో గోంగూర మాగాయులున్ చిత్తంబందున నోహసల్పగను ఆ చిత్రాన్న పూర్ణంబులే మత్తుంగూర్చెడు రీతి తెలుగుదనమున్ మహాత్యమున్ తెల్ప నేనొత్తన్ బల్కుదు పూతరేకులను సున్నుండల్ బళి ఆంధ్రుడా పంచెను కట్టు శోభ మర పద్యములల్లెడు రీతి ధాత్రి ఏ కొంచెము భీతి నొందగయ గొప్పగా పోరెడు ధైర్యస్థైర్యముల్ కంచివి పట్టు చీర్లను కట్టెడు కాంతలు తెలుగువానిగా సంచిత పుణ్యమే మనదు జన్మము ధన్యముగాది చూడగన్ నన్నయ తిక్క నల్గిడుగు నాచన సోమన కందు కూరియున్ చెన్నయ సూరి పోతనియు శ్రీయుత ధూర్జడి కృష్ణరాయులున్ సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులున్ పన్నుగ తెలుగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్ తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమౌ కౌల పాండితి చూచిన సంభ్రమంబునౌ ని విలువలు నిల్పు మంచు మరి వేడద పద్యములల్లి ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదున్ సదా. ఇప్పుడు భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు
తెలుగువారికి ప్రత్యేకత చేకూర్చిన అష్టావధాన అనే ప్రక్రియను వారు మాదిరి అష్టావధానముగా ప్రదర్శిస్తారు. అందరు శ్రోతలందరూ విని ఆ చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. నా పేరు పావనిశ్రీ. నా పేరు బి మహిమరాణి. మేమిద్దరం పిఎంశ్రీ జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాం. ఎంత చక్కని దోయి తెనుగు తోట, ఎంత పరిమళమోయి తోట పూలు, ఎంత చక్కని దోయి తెనుగు తోట, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో, ఎంత వింతల జాతులి తోటలో పెరుగు ఈ తోట ఏపులో, ఎంతో నవకము వీర్యు, ఎంత చక్కని దోయి తెనుగు తోట, ఎంత పరిమళమోయి తోట పూలు, ఎంత చక్కని దోయి తెనుగు తోట. ప్రియురాలి పిలుపు వలె రవిబింబ దీప్తి వలె, హిమన గోనతి వలె ఋషివాకు మహిమ వలె, ప్రియురాలి పిలుపు వలె రవిబింబ దీప్తి వలె, హిమన గోనతి వలె ఋషివాకు మహిమ వలె, గలగల పారేటి కమ్మని పాట పాడుకొన రెండోయి పలలింప నిండోయి, ఎంత చక్కని దోయి తెనుగు తోట, ఎంత పరిమళమోయి తోట పూలు, ఎంత చక్కని దోయి తెనుగు తోట. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో తన పుణ్యం తెలుగు, జీవితాన్ని తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీనను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనె వాగు తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తీపి మాట తెలుగు, పూల వంటి భావాలకు తీపి మాట తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర దావల్యం తెలుగు, భగవంతుని గుండెలో వాత్సల్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు. నా పేరు లక్ష్మీ ప్రణతి. నా పేరు శ్రీనాగలక్ష్మి. మేమిద్దరం జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు, నన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు,
చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు రాయుల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధృవతారయై మన దేశ భాషలకు లెస్సయై రసధారయై ధృవతారయై మన దేశ భాషలకు లెస్సయై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కి చక్కెర పలికిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు. నా పేరు కేజియా. నేను పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మేము అష్టావధానంలోని 8 అంశాలను గురించి క్లుప్తంగా వివరిస్తాం. మొదటి అంశం సమస్యాపూరణం. పృచ్ఛకులు అసంబద్ధమైన లేక విరుద్ధములైన అర్థాన్నిచ్చే ఒక పద్యపాదాన్ని అవధానికి ఇస్తారు. అవధాని ఈ పద్యపాదాన్ని అలాగే ఉంచి పద్యంలోని మిగిలిన 3 పాదాలను ఛందోబద్ధంగా పూరించాలి. అలా పూరించగానే పృచ్ఛకులు ఇచ్చిన పాదం అర్థవంతమై అసంబద్ధత పోవాలి. ఉదాహరణకు కప్పను చూడంగా పాము గడగడ వనికెన్, కప్పను చూడంగా పాము గడగడ వనికెన్. ఈ సమస్యను అవధాని వెంకప్పను చూడంగా పాము గడగడ వనికెన్ అని పూరించారు. అంటే 3వ పాదం చివరి వేం అనే అక్షరం వచ్చే విధంగా పూరించడం వల్ల ఈ సమస్య పూరణం సమర్థవంతంగా సాగింది. ఈ సమస్య పూరణంలో ఒక్కొక్క ఆవృత్తంలోనూ ఒక్కొక్క పాదం చెప్పున అవధాని పూరించి ఆఖరి ఆవృత్తంలో పూర్తి పద్యం ధారణ చేస్తారు. రెండవ అంశం దప్తపది. పృచ్ఛకులు 4 పదాలు ఇస్తారు. ఈ పదాలు ఏవైనా ఇవ్వవచ్చు. సినిమా నటులు, క్రికెట్ ప్లేయర్లు, ఇలా ఎవరైనా కావచ్చు. ఇతర భాషా పదాలు కూడా ఉండవచ్చు. కానీ అవధాని ఆ పదాలను ఉపయోగించి పృచ్ఛకులు అడిగిన విషయం వచ్చే విధంగా అడిగిన ఛందస్సులో పూరించి చెప్పాలి. ఉదాహరణకు ఒక అవధానంలో పృచ్ఛకులు ఊరపంది, కప్ప, కోడిపెట్ట, జల్లచేప ఈ పదాలను ఇచ్చి బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి సందడిని వర్ణించమన్నారు. అప్పుడు అవధాని ఊరపందిరి వేసినాడుచ్చవముగా, కప్పనద్దాని చాందిని కనుల పంట, వారికి పకోడి పెట్ట పన్నీరు జల్ల, చేపగా కామధేనువై చెలగ ద్విజుడు. దీనిలో ఊరపంది ఊరపందిరిగాను, కప్ప పందిరి కప్పుగాను, కోడిపెట్ట పకోడి పెట్టడముగాను, జల్ల చేప పన్నీరు జల్లడం, చేపవలే ఉన్న బ్రాహ్మణుడు కామధేనువైనాడని సమర్థవంతంగా పూరించి సదస్సుల మన్ననలందరం జరిగింది. ఈ దత్తపది కూడా సమస్య పూరణంలాగే 3 ఆవృత్తాలు 3 పాదాలు చెప్పున పూరించి ఆఖరి ఆవృత్తంలో మొత్తం పద్యాన్ని ధారణ చేస్తారు. నేను సుచంద్రిక శివశ్రీ, పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. 3వ అంశం వర్ణన. పృచ్ఛకులు ఏదొక విషయాన్ని తాను కోరిన ఛందస్సులో వర్ణన చెయ్యమని అడుగుతారు. ఈ వర్ణన పద్యాన్ని కూడా 3 ఆవృత్తాలలో 3 పాదాలు చెప్పి ఆఖరి ఆవృత్తంలో మొత్తం పద్యం ధారణ చేస్తారు అవధాని గారు. 4వ అంశం ఆసు. పృచ్ఛకులు ఏదొక విషయంపై తాను కోరిన ఛందస్సులో ఆసువుగా పద్యం చెప్పమని అడుగుతారు అవధాని గారు. అప్పటికప్పుడు ఆసువుగా 4 పాదాలు చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి ఆవృత్తంలోనూ ఒక ఆసు పద్యం చెప్పడం జరుగుతుంది. 5వ అంశం వారగణితం. వారగణితం అంటే పృచ్ఛకులు సంవత్సరం, నెల, తేదీ ఇచ్చి ఏ తేదీ ఏ వారం అయ్యిందో చెప్పమంటారు. అవధాని గారు మనసులోనే లెక్క పెట్టుకొని వారం చెప్పాలి. ఈ విధంగా ప్రతి ఆవృత్తంలోనూ ఒక తేదీని అడుగుతారు. నా పేరు సంజన. నేను పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. 6వ అంశం పురాణ పట్టణం. పృచ్ఛకులు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని చదువుతారు. అవధాని ఆ పద్యానికి పురాణ ప్రవచనం చేయాలి. ఇది కూడా ప్రతి ఆవృత్తంలో ఒక్కొక్క పద్యం ఉంటుంది. 7వ అంశం ఘంటాఘననం. ఘంటాఘననం అంటే గంటలను లెక్క పెట్టడం.
పృచ్ఛకులు అవధాని ఏకాగ్రతను భంగం చేయడానికి మధ్య మధ్యలో గంటలు మ్రోగిస్తారు. అవధాని ఆఖరి ఆవృత్తంలో మొత్తం ఎన్ని గంటలు మ్రోగించారో చెప్పాలి. 8వ అంశం, అప్రస్తుత ప్రసంగంలో పృచ్ఛకులు అవధానం ప్రారంభం నుంచి అవధాని ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏవేవో ప్రశ్నలు, అనేక విషయాలపై ప్రశ్నిస్తారు. అవధాని విసుగు చూపకుండా చమత్కారబద్ధంగా, అర్థవంతంగా శ్రోతలను ఆనందపరిచేలా సమాధానం చెప్పాలి. అష్టావధానంలోని మొదటి 6 అంశాలు వరుసగానే సాగుతాయి. చివరి 2 అంశాలైన గంటాగణనం, అప్రస్తుత ప్రసంగం ఎప్పుడైనా చేయవచ్చు. ఇవి కేవలం అవధాని ఏకాగ్రతను భంగపరచడానికి మాత్రమే. ఈ మాదిరి అష్టావధానంలో సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ కరిమేల వరప్రసాద్ సహస్రావధాని గారు, శ్రీ కలిగోట్ల గోపాల శర్మ గారు రచించిన పద్యాలను వాడుకోవడం జరిగింది. వారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. నా పేరు ఎం శిరీష. నేను పిఎం శ్రీ జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. అష్టావధానము అంటే 8 విషయాలు ఒకే సమయంలో. అష్టావధానము అంటే ఏకాగ్రత కలిగి ఉండడం. 8 అంశాలపై పృచ్ఛకులు అంటే ప్రశ్నించేవారు వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారవంతంగా, విసుగు లేకుండా, సమర్థవంతంగా వివరించి అవధాని చెప్పవలసి ఉంటుంది. ఈ 8 విషయాల్లో మొదటిది సమస్యాపూరణం, 2వది దత్తపది, 3వది వర్ణన, 4వది ఆసువు, 5వది పురాణ పఠనం, 6వది గంటాగణనం, 7వది వారగణితం, 8వది అప్రస్తుత ప్రసంగం. ఈ 8 విషయాల్లో పృచ్ఛకులు 8 మంది ఉంటారు. ఒక్కొక్కరు తమకు కేటాయించబడిన అంశాలలో నిష్ణాతునై ఉంటూ అవధానిని ప్రశ్నలతో వేధిస్తారు. అయినా అవధాని మాత్రం సమయస్ఫూర్తితో చమత్కారభరితంగా సభను అలరించేలా సుమారు 2 గంటల సేపు ప్రేక్షకుల కరతాధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగుతుంది. ఈ అవధానంలో మరుముఖ్య విషయం, అష్టావధానంలోని 8 అంశాలలో కొందరు కొన్ని విషయాలలో మార్పు చేసుకుంటారు. నిషిద్ధాక్షరి, నస్త్యాక్షరి, వ్యస్త్యాక్షరి మొదలైనవి వారి వీలును బట్టి చేర్చుకుంటారు. అష్టావధానాలు, శతావధానాలు చేస్తున్నవారు శ్రీ కడిమెల్ల వరప్రసాద్ గురు శాస్త్రావధాని గారు, శ్రీ కోట లక్ష్మీ నరసింహం గారు, శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గన్నవరపు బాలావిశ్వ గారు, శ్రీ రామాయణం బాలసుబ్రహ్మణ్యం గారు మొదలైన వారెందరో ఉన్నారు. శతావధానం 3 లేక 4 రోజులు, సహస్రావధానం 5 లేక 6 రోజులు సాగుతుంది. ఇన్ని రోజులు కూడా ఆయా పృచ్ఛకులు ప్రశ్నలు, వారికి చెప్పిన పద్యాలు శుభలో ఉంచుకొని అవధానం చేస్తారు. చివర్లో అవధాని ధారణ చేసి అప్పగిస్తారు. నా పేరు ఎన్ సంజన. పిఎం శ్రీ జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. తెలుగు సాహిత్యంలో అష్టావధానము ఒక సాహిత్య క్రీడ. అష్టావధాన, శతావధాన, సహస్రావధానములే కాక నేత్రావధాన, పుష్పావధాన, అంగుష్టావధానములు వివిధ రకాల అవధానాలు అంతరకాలాల్లో పుట్టుకొచ్చాయి. అష్టావధానము అంటే 8 మంది పృచ్ఛకులతో సాగే సాహిత్య క్రీడ. పృచ్ఛకులు అంటే అడిగేవారు. ఇటీవల కాలంలో ద్విగుణిత అష్టావధానము అంటే 2 8ల 16 మందితో, అలాగే త్రిగుణిత అంటే 24 మందితో, చతుర్గుణిత అంటే 32 మందితో, ఇలా అనేక రకాల అవధానాలతో ఈ సాహిత్య క్రీడ సాగుతూ వస్తోంది. అష్టావధానములో నంది మల్లయ్య, గంట సింగములు ప్రథములుగా చెప్పవచ్చు. తర్వాతి ఈ అష్టావధాన, శతావధానాలకు ప్రాచుర్యం తెచ్చింది ఒకరు కీర్తిశేషులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, రెండవ వారు కీర్తిశేషులు చెల్లపిల్ల వెంకటకృష్ణ శాస్త్రి గారు. వీరు ఇరువురు మన జిల్లాకు చెందిన వారు కావడం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు మన పాఠశాల విద్యార్థులు మాదిరి అష్టావధానం చేయబోచున్నారు. ఎంతో హృదయంగా ఈ సాహిత్య క్రీడను మీరందరూ ఆశాంతం పులకించి ఆనందడోలికల్లో విహరిస్తారని ఆశిస్తూ అష్టావధానాన్ని ప్రారంభించుకుందాం. నా పేరు సంజన. నా పేరు సుచంద్రిక. మేమిద్దరం పిఎంశ్రీ జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాము. ఈ మాదిరి అష్టావధానంలో మేమిద్దరం సంచాలకులుగా వ్యవహరిస్తున్నాము. నా పేరు కే ఐశ్వర్య. నేను జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ మాదిరి అష్టావధానానికి అవధానిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు తనుశ్రీ. నేను పిఎంశ్రీ జేఎల్బి గర్ల్స్ మున్సిపల్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్నాను. నేను సమస్య పూరణానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు లక్ష్మీ ప్రణతి. నేను జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను దత్తపదికి పృచ్ఛకురాలుగా వ్యవహరిస్తున్నాను.
నా పేరు పి గగనక్రాంతి. నేను జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను పురాణ పట్టణానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు జి శారదీప్తి. నేను జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను వర్ణనకు పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు కేసియా. నేను పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఆసువుకు పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు ఏమహిమ గీత. జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను గంటా గణనానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు ఎం శిరీష. నేను జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను వారగణితానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు వియక్షిత. నేను పిఎంశ్రీ జేఎల్బీ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను అప్రస్తుత ప్రసంగానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతియే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిబౌధమే సదా. పద్మ విశాలాక్షి పద్మకేసరవందిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి. తనుశ్రీ గారు సమస్య పూర్ణాన్ని అడగండి. అవధాని గారు, నేను ఒక సమస్యను ఇస్తున్నాను, పూరించండి. తెలుగున మాటలాడుకుము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. తెలుగున మాటలాడుకుము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. విచిత్రంగా ఉందే. తనుశ్రీ ఇచ్చిన సమస్యలో తెలుగున మాట్లాడవద్దంటుంది, తెలుగులో మాట్లాడితే పండితులు మెచ్చరంటుంది. మనం తెలుగువారం కదా, తెలుగులో మాట్లాడకపోతే ఎలాగా? పైగా ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. మరి అవధాని గారు ఎలా పూరిస్తారో చూద్దాం. తనుశ్రీ గారు, మీరు ఇచ్చిన సమస్య పూరణం తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. దానికి నేను మొదటవ పాదం చెబుతున్నాను, వినండి. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే. లక్ష్మీ ప్రణతి గారు దత్తపది అడగండి. అవధాని గారు, తమన్నా, సమంత, త్రిష, కాజల్. తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లను వచ్చేలా భీష్ముని అంపశయ ఘట్టాన్ని వర్ణించండి. అవధాని గారు. ప్రణతి గారు, తమన్నా, సమంత, త్రిషా, కాజల్ వీళ్ళు సినిమా హీరోయిన్లు కదా. ఈ పదాలు వచ్చేలా భీష్ముని అంపశయ్య ఘట్టాన్ని వర్ణించాలా? చాలా విచిత్రంగా ఉందే. సరే, అవధాని గారు ఎలా వర్ణిస్తారో చూద్దాం. ప్రణతి గారు, మీరు తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లు వచ్చేలాగా భీష్ముడి అంపశయ ఘట్టాన్ని వర్ణించమన్నారు. చెబుతున్నాను, వినండి. తాతమన్నన బొందిన ధన్యుడీవు. తాతమన్నన బొందిన ధన్యుడీవు. అవధాని గారు చెప్పిన దత్తపదిలో మొదటి పాదంలో తాతమన్నా అన్నప్పుడు తమన్నా వచ్చేసింది. శభాష్ అవధాని గారు. అవధాని గారు, సినిమా హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల పుచ్చుకురాళ్లుగా అప్రస్తుత ప్రసంగాలకు వస్తానంటే మీరు ఇస్తారా? కంగారు పడకండి, అప్రస్తుత ప్రసంగానికి మిమ్మల్నే పెట్టుకుంటాను. గగనక్రాంతి గారు పురాణ పట్టణం అడగండి. అవధాని గారు, నేను మొదటి పురాణ పద్యం పాడుతున్నాను, వినండి. ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ ముఖసీమ నానా మయూర నినద ముఖవంక నకలంక మకరాంక హయహేష లోకక్రేవ వనదేవ యువతి గీతి యొక్క చెంత సురకాంతల కరాంత తతనాద ముఖదారి నవసారి కోది తంబు లోకయోర బటుదారణ కుమార ఫణితంబు లోకదండ నలిమండలి కలగాన మొక్కముగి మ్రోయ గదలి గృహోపపన్న కిన్నరీ బృంద బృంద సంగీత రీతి నమరూనతి వేల కోలాహలము కలిపి నదిపా యోయద్రి కోలాహలాక్య మొక్కో. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతియే. ఒక ఛాయ ననుపాయ పికగేయ సముదాయ ముఖసీమ నానా మయూర నినద ముఖవంక నకలంక మకరాంక హయహేష లోకక్రేవ వనదేవ యువతి గీతి యొక్క చెంత సురకాంతల ఖరాంత తతనాద ముఖదారి నవసారి కోది తంబు లోకయోర బటుదారణ కుమార ఫణితంబు లోకదండ నలిమండలి కలగాన మొక్కముగి మ్రోయ గదలి గృహోపపన్న కిన్నరీ బృంద సంగీత రీతి నమరు నతివేల కోలాహల కలిమి నదిప యోయద్రిక కోలాహలాఖ్య ముక్కో. దీనిని రామరాజభూషణుడు వసుచరిత్రలో రచించారు.
ఒకవైపు రకరకాల పక్షుల రాగాలాపన, ఇంకోవైపు అనేక నెమళ్ల కేంకార ధ్వనులు, ఒక దిక్కున అందమైన చిలకల పలుకులు, మరోవైపు వనదేవతల గానలహరి, దేవదేవరుల వీణా వాయిద్యాలు, గోరువంకల సుభాషణాలు, ఖేచర కుమారుల స్తుతివాక్యాలు, జమ్మనే తుమ్మెదల గుంపు, అవ్యక్త మధురగానం, ఇలా నానా దిక్కుల నుండి ఇవన్నీ కలగలిసి ఒకేసారి వీణుల విందు చేస్తున్నాయి. అరటి పందిళ్లలో ఉన్న కిన్నెర కాంతులు పాడుతున్న సముదాయక సంగీత కోలాహలంతో నిండి ఉన్నందున కోలాహల పర్వతం తన పేరుని సార్థకం చేసుకున్నట్లుగా ఉందట. జీవనదులకు, జీవ వైవిధ్యానికి, ఔషధ మూలికలకు శైలశ్రేణులు స్థిరమైన నెలవులు. శారాదీప్తి గారు వర్ణనని అడగండి. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శారాదీప్తి గారు వర్ణనని అడగండి. అవధాని గారు తెలుగువారి తినుబండారాల్ని వర్ణిస్తూ అవి తయారు చేసే ఆడవారి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉత్పలమాల వృత్తంలో ఒక పద్యాన్ని చెప్పండి. శారాదీప్తి గారు సమయోచితంగా అడిగారు. తెలుగువారి ఆహార అభిరుచులు అందరికన్నా భిన్నంగా ఉంటాయి. ఆవకాయ, గోంగూర తెలుగువారి పేటెంట్ అని చెప్పాలి. గోంగూరకి ఆంధ్రమాత అనే పేరు కూడా ఉంది. సరే, మన అభిరుచుల గురించి అవధాని గారు ఎలా వర్ణిస్తారో చూద్దాం. శారదీప్తి గారు, మీరు తెలుగు వంటకాల మీద పద్యం చెప్పమన్నారు. చెబుతున్నాను వినండి. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చెక్కిలాలు, జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చెక్కిలాలు. శారదీప్తి గారు, మీకు ఒక అక్షరం బకాయి పడ్డాను. తర్వాతి ఆవృత్తంలో మీకు అది చెబుతాను. కేజియా గారు ఆసువు వినిపించండి. అవధాని గారు గడియారంపై ఒక ఆసుపద్యం చెప్పండి. కెజియా గారు, గడియారం మీద పద్యం చెబుతాను వినండి. గంటకొక తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేబవల్ తిరుగునొకటి, కానీ గంటల ముల్లునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి ఎందు. అవధాని గారు, అవధానం మధ్యలో కాలు వస్తే మీరు ఏం చేస్తారు? అవధాని మధ్యలో కాలు వస్తే ఏం చేస్తానా? అవధాని మధ్యలో కాలు వస్తే చేయి చేసుకుంటాను. బాగా చెప్పారు అవధాని గారు, శబాష్. శిరీష గారు వారగణితాన్ని అడగండి. అవధాని గారు, మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది కదండి. అది ఏ వారమో కాస్త చెప్తారా? శిరీష గారు సంవత్సరము, నెల, తేదీ ఇచ్చి ఏ వారమైందో తెలపమని అవధాని గారిని అడిగారు. ఇలా వారాన్ని తెలుసుకోవడానికి ఒక లెక్క ఉంది, కానీ అవధాని గారు తన మనసులోనే లెక్క పెట్టుకొని చెప్పడం అనేది ఈ ప్రక్రియలో ఒక విశిష్టత. శిరీష గారు, మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 శుక్రవారం వచ్చిందండి. సరైన జవాబే అవధాని గారు. అవధాని గారు, ఉగాదికి ఆంగ్ల సంవత్సరానికి తేడా ఏమిటో చెబుతారా? ఉగాదికి ఆంగ్ల సంవత్సరానికి తేడా ఏంటో చెప్పాలా? సరే, చెబుతాను వినండి. ఉగాదికి భార్య వేప పచ్చడి చేస్తుంది. అదే ఆంగ్ల సంవత్సరానికి భార్య భర్తను పచ్చడి చేస్తుంది. ఎందుకలా అవధాని గారు? ఎందుకంటే ఆంగ్ల సంవత్సరం రోజు భర్త తాగి ఇంటికి వస్తాడు గనక. నిజంగా బాగా చెప్పారు అవధాని గారు. తనుశ్రీ గారు, మీరు ఇందాక సమస్యాపూర్ణం అడిగారు. తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. దానిలో నేను మొదటవ పాదం చెప్పాను. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే. దానిలో రెండవ పాదం చెబుతున్నాను వినండి. కళలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై, కళలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. ప్రంతి గారు, మీరు ఇందాక తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లు వచ్చేలాగా భీష్ముడి అంపశయ ఘట్టాన్ని వర్ణించమన్నారు. దానిలో నేను మొదటి పాదాన్ని చెప్పాను. తాత మన్నన బొందిన ధన్యుడీవు. ఇప్పుడు రెండవ పాదాన్ని చెబుతున్నాను వినండి. దోసమంతయు నెంచెడు కాశీరాజు, దోసమంతయు నెంచెడు కాశీరాజు. అవధాని గారు చెప్పిన దత్తపదిలో రెండవ పాదంలో దోసమంతయు అన్నప్పుడు సమంత వచ్చేసింది. శబాష్ అవధాని గారు. గగనక్రాంతి గారు పురాణ పట్టణం అడగండి. అవధాని గారు, నేను 2వ పురాణ పద్యం పాడుతున్నాను. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతియే. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజయించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలనేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళ మరాళ సరాగ్నులోచునే. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఈ పద్యాన్ని రచించారు. ఆయన కలం పేరు కరుణశ్రీ. ఇది కరుణశ్రీ
శ్రీ అనే గ్రంథంలోనిది. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. ఇంతలో హంసల గుంపు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ కనిపించింది. దేవదత్తుడు దానిని చూశాడు. బాణం సంధించి ఒక హంసను కూల్చాడు. ఆ హంసను సిద్ధార్థుడు రక్షించగా హంస పలికిన మాటలు ఈ పద్యం. ఎక్కడనో జన్మించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఇతరుల జోలికి వెళ్ళక ఏదో భుజించి సరస్సులో నీళ్లు త్రాగి ఆకాశ మార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలదా? స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అవధాని గారు, మినపట్టుని దోశ అని ఎందుకంటారు కాస్త చెబుతారా? మినపట్టుని దోశ అని ఎందుకంటారంటే మనం వేడివేడి పెనం మీద పిండి వేసినప్పుడు సై అంటుంది, రెండోసారి తిరగవేసినప్పుడు మళ్ళీ సై అంటుంది. 2 సార్లు అన్నది కాబట్టి హిందీలో 2ని దో అని అంటారు, కాబట్టి దోసై అని అంటారు. శభాష్ అవధాని గారు, చాలా బాగా చెప్పారు. శారదీప్తి గారు, మీరు ఇందాక తెలుగు వంటకాల మీద పద్యం చెప్పమన్నారు. దానిలో నేను 1వ పాదం చెప్పాను. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చెక్కిలాలు, జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చెక్కిలాలు. ఇప్పుడు 2వ పాదం చెబుతున్నాను. పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డుల గోర్మిటీలు, పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డుల గోర్మిటీలు. శారదీప్తి గారు, మీకు ఒక అక్షరం బకాయి పడ్డాను, తర్వాతి ఆవృత్తంలో దానిని చెబుతాను. కేజియా గారు, ఆసు అడగండి. అవధాని గారు, ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినం కాబట్టి మన తెలుగు భాష గొప్పతనాన్ని ఆసువుగా అడగండి. కెజియా గారు, తెలుగు భాష గొప్పతనం మీద పద్యం చెబుతాను, వినండి. మధుర మంజుల భావాల సుధలు గురియు, పదము పదమున గానంబు పల్కుచుండు, ముదము గల్గించి మనలను కదల నీదు, తెలుగు భాషకు దీటైన ధేది కలదు. శిరీష గారు, వారగణితాన్ని అడగండి. అవధాని గారు, 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఇది ఏ వారమైందో కాస్త చెప్తారా? 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం గురువారం వచ్చింది. సరైన జవాబే అవధాని గారు. అవధాని గారు, మీరు సారా తాగుతారంట కదా? అవునండి, తెలుగు భాషా సాహిత్యాన్ని మనసారా తాగుతాను. మంచి సమాధానం ఇచ్చారు అవధాని గారు. తనుశ్రీ గారు, మీరు ఇందాక సమస్య పూర్ణాన్ని అడిగారు. తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. దానిలో నేను 1, 2వ పాదాలను చెప్పాను. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. ఇప్పుడు 3వ పాదాన్ని చెబుతున్నాను. వెలవెల భోవనీక నిక విజ్ఞత కల్గియు చూచి భ్రష్టమౌ, వెలవెల భోవనీక నిక విజ్ఞత కల్గియు చూచి భ్రష్టమౌ. ప్రణతి గారు, మీరు ఇందాక తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లు వచ్చేలాగా భీష్ముడి అంపశయ ఘట్టాన్ని వర్ణించమన్నారు. దానిలో నేను 1, 2వ పాదాలను చెప్పాను. తాతమన్నన బొందిన ధన్యుడీవు, దోసమంతయు నెంచడు కాశీరాజు. ఇప్పుడు 3వ పాదాన్ని చెబుతున్నాను, వినండి. పుత్రి షండినిగా మారి పుట్టి ముంచే, పుత్రి షండినిగా మారి పుట్టి ముంచే. అవధాని గారు చెప్పిన దత్తపదిలో 3వ పాదంలో పుత్రి షణ్ణినిగా అన్నప్పుడు త్రిష వచ్చేసింది. శభాష్ అవధాని గారు. అవధాని గారు, ఒక మాట డాక్టర్ గారు చెబితే బాధ, అదే మాట రేషన్ డీలర్ చెబితే ఎంతో సంతోషం. ఏమిటో చెబుతారా కాస్త? ఒక మాట డాక్టర్ చెప్తే బాధ, అదే మాట రేషన్ డీలర్ చెప్తే సంతోషం. అది ఏంటంటే షుగర్ వచ్చింది. శభాష్ అవధాని గారు, చాలా బాగా చెప్పారు. గగన క్రాంతి గారు, పురాణ పట్టణం అడగండి. అవధాని గారు, నేను 3వ పురాణ పట్టణ పద్యం పాడుతున్నాను, వినండి. కనులారా మంచిని కాంచుటకే నేమో, పన్నుగా అమరను కన్ను దోయి, వీనులారా సువార్త వినుటకే కాబోలు, సమకూర్పబడియను శ్రవణ యుగము, చేతులారా సుకృతము చేయుటకౌనేమో, కలుగుట నరులకు కరయుగలము, అమరిన పదమున గమయించటకే లెమ్ము, తనరాడు చుండు పదద్వయమ్ము, అన్ని అంగాలు రెండేసి యతి ప్రధాన రసనమొకటి, హితప్రసనకు వలయు పలుకు మాత్రము, మితముగా పలుకుమన్న తగువ తెలుపుట దీని యాంతర్యమేమో. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతియే.
కనులారా మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెను కన్నుదోయి, వీనులారా సువార్తను వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణ యుగము, చేతులారా సుకృతము చేయుటకవునేమో కలుగుట నరులకు కరయుగళము, అమలిన పదమున గమియుంచుటకే లెమ్ము తనరారు చుండు పదద్వయంబు, అన్ని అంగాలు రెండేసి యతి ప్రధాన రసనం ఒకటి, హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా తగు తెలుపుట దీని ఆంతర్యమేమో. దీనిని కొలకలూరి స్వరూపారాణి గారు రచించారు. దీని భావం కళ్ళ నిండుగా మంచిని చూడటానికి మాత్రమే 2 కళ్ళు ఉన్నాయి, మంచి మంచి మాటలు వినట కోసమే చెవులు ఉన్నాయి, తనివి తీరా 2 చేతుల మంచి పనులు చేయటానికే బహుశా మానవులకు 2 చేతులు ఉన్నాయి, సన్మార్గంలో నడవటానికేనేమో మానవజాతికి 2 కాళ్ళు ఉన్నాయి, అన్ని అంగాలు 2 ఉన్న నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి, అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి, కానీ లేనిపోని తగులకు వాడరాదు. అందుకే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శారదీప్తి గారు, మీరు ఇందాక తెలుగు వంటకాల మీద పద్యం చెప్పమన్నారు. దానిలో నేను 1-2 పాదాలను చెప్పాను. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు, పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డుల గోర్మిటీలు. ఇప్పుడు 3వ పాదం చెబుతున్నాను, వినండి. చామంతుల కాంతితో మెరయు మైసూరు పాకుల పాలకోవా, చామంతుల కాంతితో మెరయు మైసూరు పాకుల పాలకోవా. కేజియా గారు ఆసు అడగండి. అవధాని గారు, మన తెలుగు భాషలో ఎందరెందరో కవులున్నారు. ఆ కవులను గూర్చి వర్ణిస్తూ ఒక ఆసుపద్యం చెప్పండి. కెజియా గారు, కవుల గురించి ఒక పద్యం చెబుతున్నాను, వినండి. నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచన సోమన కందు కూరియున్, చిన్నయ్య సూరిపోతనయు శ్రీయుత ధూజటి కృష్ణరాయులన్, సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులన్, పన్నుగ తెలుగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్. శిరీష గారు వారగణితాన్ని అడగండి. అవధాని గారు, ఈ సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ తేదీ ఏ వారం వస్తుందో కాస్త చెప్తారా? ఈ సంవత్సరం క్రిస్మస్ డిసెంబర్ 25 గురువారం వస్తుంది. సరైన జవాబే అవధాని గారు. అవధాని గారు, అందరికీ ఇష్టమైన సిటీ ఏదో కాస్త చెబుతారా? అందరికీ ఇష్టమైన సిటీ అంటే ఏముంటుందండి? పబ్లిసిటీ. ఎవరికి ఇష్టం ఉండదండి పబ్లిసిటీ. అవధాని గారు సరైన సమాధానం చెప్పారు. ప్రణతి గారు, మీరు తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లు వచ్చేలాగా భీష్ముడి అంపశయ ఘట్టాన్ని చెప్పమన్నారు. దానిలో నేను 1, 2, 3 పాదాలను చెప్పాను. తాతమన్నన బొందిన ధన్యుడీవు, దోసమంతయు నెంచడు కాశీరాజు, పుత్రి చండినిగా మారి పుట్టి ముంచే. ఇప్పుడు 4వ పాదం చెప్తున్నాను, వినండి. గంగరప్పింపు త్రాగుట కాజలంబు, గంగరప్పింపు త్రాగుట కాజలంబు. అవధాని గారు చెప్పిన దత్తపదిలో 4వ పాదంలో త్రాగుటక జలంబు అన్నప్పుడు కాజల్ వచ్చేసింది. శభాష్ అవధాని గారు. అవధాని గారు, ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని ఎందుకు కళ్ళకద్దుకుంటారు? చెట్టంత మొగుడినే కళ్ళకద్దుకోవచ్చు కదా. ఆడవారు మంగళసూత్రాన్ని మాత్రమే కళ్ళకద్దుకుంటారు, చెట్టంతా భర్తను ఎందుకు అద్దుకోరంటే భర్తలో బంగారం ఉండదు గనుక. బాగా చెప్పారు అవధాని గారు. చెట్టంత మనిషిలో చీమంత బంగారం కూడా ఉండదు కాబట్టి ఆడవాళ్ళు మంగళసూత్రాన్నే కళ్ళకద్దుకుంటారు. గగన క్రాంతి గారు, పురాణ పట్టణం అడగండి. అవధాని గారు, నేను చివరిది 4వది పురాణ పట్టణం పద్యం పాడుతున్నాను, వినండి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతియే. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని వేమన రచించాడు. దీనిలో తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా చనిపోయినా ప్రయోజనం లేదు. ఎలా అంటే పుట్టలోని చెదలు పుట్టి చచ్చిపోతున్నాయి, వాటికి తల్లిదండ్రుల మీద దయలేని కొడుకుకి తేడా లేదని వేమన అభిప్రాయం.
అంటే ప్రతి వ్యక్తి తమ తల్లిదండ్రులను గౌరవించాలని వేమన బోధించాడు. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శారదీప్తి గారు, మీరు ఇందాక తెలుగు వంటకాల మీద పద్యం చెప్పమన్నప్పుడు నేను 3 పాదాలు చెప్పాను. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు, పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డుల గోర్మిటీలు, చామంతుల కాంతితో మెరయు మైసూర పాకుల పాలకోవా. ఇప్పుడు 4వ పదాన్ని చెబుతున్నాను, వినండి. ధీమంతులు తెలుగుదేశమున మానినులా నలభీములే కదా, ధీమంతులు తెలుగుదేశమున మానినులా నలభీములే కదా. అవధాని గారు, మగవాళ్ళు పనిచేస్తే ఆడవాళ్ళు ఏమేస్తారో కాస్త చెబుతారా? మగవారు పనిచేస్తే ఆడవారు చీరేస్తారు. శభాష్ అవధాని గారు, సరిగ్గా చెప్పారు. కేజియా గారు, ఆసు అడగండి. అవధాని గారు, ఉద్యోగం ఉన్న అందచందాలున్నప్పటికీ ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆవేదన గురించి ఒక పద్యం ఆసువుగా చెప్పండి. కేజియా గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. పిల్ల తల్లిదండ్రి పిచ్చి ఆలోచనల్, పెండ్లి కొడుకు నేడు పేద అయ్యే, నేమి కర్మమిద్ది నీ జాతి కబ్బెరా, పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు. శిరీష గారు, మరొక వారగణితాన్ని అడగండి. అవధాని గారు, 2026 జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం ఏ వారం వస్తుందో కాస్త చెప్తారా? 2026 జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం గురువారం వస్తుంది. సరైన జవాబే అవధాని గారు. అవధాని గారు, కాకి అరిస్తే చుట్టాలు వస్తారని, మరి ఎవరు అరిస్తే వచ్చిన చుట్టాలు వెళ్ళిపోతారో కాస్త చెబుతారా? కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, అది నిజమే. కానీ వచ్చిన చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఇంట్లో భార్య అరవాలి. సరిగ్గా చెప్పారు అవధాని గారు. ధనుశ్రీ గారు, మీరు ఇందాక సమస్య పూరణాన్ని ఇచ్చారు. తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. ఆ పద్యానికి ధారణ చేస్తున్నాను, వినండి. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై, వెలవెల భోవనిక నిక విజ్ఞత కలిగియు చూచి భ్రష్టమౌ, తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. ప్రణతి గారు, మీరు ఇందాక తమన్నా, సమంత, త్రిష, కాజల్ ఈ 4 పేర్లు వచ్చేలాగా భీష్ముడి అంపశయ ఘట్టాన్ని వర్ణించమన్నారు. ఆ పద్యానికి నేను ధారణ చేస్తున్నాను, వినండి. తాతమన్నన బొందిన ధన్యుడీవు, దోసమంతయో నెంచడు కాశీరాజు, పుత్రి షండినిగా మారి పుట్టి ముంచే, గంగరప్పింపు త్రాగుట కాజలంబు. శారదీప్తి గారు, మీరు ఇందాక తెలుగు వంటకాల మీద పద్యం చెప్పమన్నారు. ఇప్పుడు ఆ పద్యానికి నేను ధారణ చేస్తున్నాను, వినండి. జంతిక కజ్జికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు, పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డుల గోర్మిటీలు, చామంతుల కాంతితో మెరయు మైసూర పాకుల పాలకోవా, ధీమంతుల తెలుగుదేశమున మానినుల నలభీములే కదా. అవధాని గారు, అష్టావధానంలో ఎన్ని గంటలు కొట్టానో కాస్త చెప్తారా? మీరు ఈ అష్టావధానంలో 36 గంటలను కొట్టారు. సరైన సమాధానమే అవధాని గారు. ధన్యవాదాలు. ఇంతటితో ఈ మాదిరి అష్టావధానం ముగిసింది. శ్రీనాగలక్ష్మి పద్యం పాడుతుంది, అందరూ వినండి. నా పేరు శ్రీనాగలక్ష్మి. నేను జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఒక ఛాయనన పాయ పికగేయ సముదాయ ముఖ సీమ నానా మయూర నినదా, ముఖ వంకన కలంక మకరాంకాయ హేష లోక క్రేవ వనదేవ యువతి గీతి, యొక్క చెంత సురకాంత లకరాంత తదనాద ముఖదారి నవశారి కోదితంబు, లోకయోర బటుదారణ కుమార ఫణితంబు, లోకదండ నలమండలి కలగాన మొక్క మొగి మ్రోయ గదలి గృహోపపన్న, కిన్నరి బృంద బృంద సంగీత రీతి, నమరునతి వేల కోలాహలముల కలిమి, నదిపా యో ఎద్రి కోలాహలాఖ్యమొక్కో.
పావనిశ్రీ వచ్చి కొన్ని పద్యాలు చెబుతుంది, అందరూ వినండి. విమల యశోనిధి పురుష వృత్త మెరుగుచుండు నుండు జువే వేదములు పంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియున్ నన్మహాపదార్థములివి ఉండగా నరుడు దొక్క నెచ్చునే తన్ను మృచ్చిలన్ విపరీత ప్రతిభాషలేమిటి నుర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేనుకొను ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసారంబు చందనము చంద్రజోష్ణయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్రక్తు అది వేలు తత్రక్తు శతంబున కంటే సుంతుడు మేలు తత్తస్తుత శతకంబు కంటే నొక్క సూనృత వాక్యము మేలు చూడగన్. శ్రీనాగలక్ష్మి వచ్చి పద్యం చెబుతుంది, అందరూ వినండి. మందార మకరంద మాధుర్యం మునదేలు మధుపంపు ఓపునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చాకొరిక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరి దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమ చిత్తమే రీతి నిరతరంబు చేర్నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇప్పుడు మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ వాసు గారు వచ్చి ధన్యవాదాలు చెప్తారు. అందరికీ మాతృభాష దినోత్సవ ఫిబ్రవరి 27 సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులందరూ చాలా చక్కగా ఈ అష్టావధాన ప్రక్రియను మాదిరి అష్టావధాన ప్రక్రియను చాలా బాగా చేశారు. దీనికి ప్రోత్సాహం అందించినటువంటి మా గోపాల్ శర్మ గారికి విశ్రాంత ఉపాధ్యాయులు అయినప్పటికీ ఎంతో శ్రమ వచ్చి మా పాఠశాలకు వచ్చి విద్యార్థుల్ని చాలా చక్కగా సిద్ధం చేయడం జరిగింది. నేను తెలుగును బోధిస్తూ ఆ పాఠశాలలో ఆయన యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం బాగా జరపడం జరుగుతుంది. తెలుగు అందరికీ వెలుగు, మన జీవితాలకి వెలుగు. అమ్మ పిలుపు తెలుగు, నాన్న పలుకు తెలుగు, చెలియ వలపు తెలుగు, మన మనసు మమత తెలుగు, కమ్మని ప్రతి మాట తెలుగు. అదే మన జీవితానికి వెలుగు. ఎందుకంటే అమ్మ గర్భం నుండి కూడా మనం మాతృభాష నేర్చుకుంటున్నాం. ఈ మాతృభాష మొత్తం ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది, కానీ ఎవరి మాతృభాష వాళ్ళు నేర్చుకుంటాం. ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి, అప్పుడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. రెండు తెలుగు భాషా దినోత్సవాలే అయినప్పటికీ అప్పుడు తెలుగు భాషా దినోత్సవం అని పిలుస్తాం, ఇది మన మాతృభాషా దినోత్సవం తెలుగు కాబట్టి తెలుగుని జరుపుకుంటాం. నేను ఈ సందర్భంగా ఒక చిన్న పద్యాన్ని, తెలుగు పద్యాన్ని, ఎందుకంటే తెలుగు అంటేనే పద్యం, ప్రపంచంలో ఏ భాషకి లేనటువంటి మన తెలుగుడి ఆస్తి పద్యం. ఈ మన భాష యొక్క ప్రత్యేకత, అజంత భాష. ఒక పద్యాన్ని మీకు ముందు ఇప్పుడు చెప్తాను నేను. కాళహస్తీశ్వర శతకం నుండి అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి దూర్జటి మహాకవి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి చెబుతాను. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచన్ తానే విద్యాభ్యసనం వనర్చెకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవా శక్తియే కాక జంతు తతికిన్. అసలే ఏనుగు ఏ విద్యాభ్యాసాన్ని అనర్చింది? అక్కడ ఉన్నటువంటి జంతువులు పశుపక్షాదులు ఏమి అనర్చినాయి? మనకి నిజమైనటువంటి జ్ఞానం ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడే ఇస్తాడు. ఇంకొక పద్యం. ఊరూరుం జనులెల్ల బిచ్చమెడరు ఉండం గుహల్ గల్గవు చేరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవ పూరం వేరుల భారదో తపసులుం బ్రోవంగ నీవోపంగ చేరంబోబుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర నీవు ఉండగా వీళ్ళందరినీ ఎందుకు ఆశ్రయిస్తున్నారని దూర్జటి మహాకవి మానవ తత్వాన్ని గురించి వివరించడం చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి పంపించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిబి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి గోపాల్ శర్మ గారు దగ్గరుండి చేయించినటువంటి
విష్ణు కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తానికి కూడా, సంస్థ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ రకంగా అందరికీ కూడా మా విద్యార్థులు, మా పాఠశాల, మా గురించి కూడా కొంత తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం.